నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. తగ్గేదేలే పుష్ప సినిమాలోని డైలాగ్. బన్నీ తగ్గినా తగ్గేదేలే అంటున్నారు తెలంగాణ సీఎం రేవంత్. తాట తీస్తామంటూ సినీ ఇండస్ట్రీకి వార్నింగ్ ఇస్తున్నారు. దీంతో ఒక్కసారిగా తెలుగు చిత్ర పరిశ్రమలో వణుకు మొదలైంది. చెన్నై నుంచి హైదరాబాద్కు వచ్చిన టాలీవుడ్ చలో విశాఖ అంటోంది. వైజాగ్ సిటీకి పరుగులు పెట్టే దిశగా అడుగులు వేస్తోంది. టాలీవుడ్లో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. సంధ్యా థియేటర్ ఘటనపై అసెంబ్లీ సాక్షిగా సీఎం సీరియస్ అయ్యారు. ఇకపై బెనిఫిట్ షోలు ఉండవన్నారు. సినిమా వాళ్లు వ్యాపారం చేసుకోండి, ప్రాణాలతో చెలగాటమాడితే ఊరుకోనన్నారు రేవంత్. చట్టం అందరికీ ఒక్కటేనన్నారు. ఎవరికి చుట్టం కాదన్నారు తెలంగాణ సీఎం. ఏసీపీ క్లియర్గా ఇద్దరు చనిపోయినరు. మీరు ఇక్కడ కూర్చుంటే థియేటర్లోనగా థియేటర్ బయట ఉన్న వేలాది మంది ఈ సినీ అభిమానులను మేము కంట్రోల్ చేయలేకపోతున్నాం. ల్యాండ్ ఆర్డరు, శాంతి భద్రతలు చేయి దాటిపోయినాయి. మేము లాఠీ చార్జ్ చేయాల్సిన పరిస్థితి ఉంది. మీరు దయచేసి వెళ్ళిపోండి, వచ్చిండ్రు చూసిండ్రు కదా వెళ్ళిపోండి అంటే, లేదు నేను సినిమా అయిపోయే వరకు ఇట్లే కూర్చుంటానని పోలీసులతో చెప్పిండని సిటీ కమిషనర్ నాకు చెప్పడం జరిగింది అధ్యక్ష. కుటుంబము 12,000 రూపాయలు, 3,000కు ఒక టికెట్ 12,000 రూపాయలు పెట్టి సినిమా థియేటర్కి వెళ్తే థియేటర్లో చనిపోతే చనిపోయిన 11వ రోజు వరకు వీళ్ళు ఎవరు, హీరో కానీ ప్రొడ్యూసర్ కానీ ఎవరు కానీ ఆ కుటుంబాన్ని, చనిపోయిన కుటుంబాన్ని కానీ హాస్పిటల్లో చావు బతుకుల మధ్యలో ఉన్న పిల్లవాడిని పరామర్శించడానికి కూడా పోలేదు అధ్యక్ష. ఇది ఏ రకమైన మానవత్వం అధ్యక్ష? నాకు అర్థం కాలే. ఇలాంటి మానవత్వం లేకుండా వ్యవహరించిన వాళ్ళను పోలీసులు విధి నిర్వహణలో భాగంగా పోలీస్ స్టేషన్కు తీసుకెళ్తే ఒక ఆయన ట్విట్టర్లో పెడతాడు అడ్డగోలుగా 10 ఏళ్ళు మంత్రి చేసి, స్టార్, ఫిలిం స్టార్, సూపర్ స్టార్స్ or political stars is having some special privilege. If they murdered anyone also, we need not to prosecute or otherwise we need not to book any case against these personalities అని మనం మీరు చట్టం చేస్తా అంటే సినీ ప్రముఖులకు కానీ రాజకీయ ప్రముఖులకు కానీ స్టార్లని ఫీల్ అయ్యే వాళ్ళ పట్ల ప్రత్యేకమైన చట్టం ఉంటుంది. వాళ్ళ మీద కేసులు పెట్టొద్దని మీరు ఏమైనా చట్టం చేస్తే ఆ చట్టం అమలు చేస్తాం అధ్యక్ష. సో ఈరోజు ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి ఈ రోజు కూడా ఆర్థికపరమైన విషయాల్లో కానీ దీంట్లో కానీ వాళ్ళు ఎవరు పెద్దగా ఆసక్తి, కనీసం సినిమా వాళ్ళు ఒక్కరోజు అతను పొయ్యి వస్తే సినీ ప్రముఖులందరూ అతని ఇంటికి వెళ్ళి అతనికి మొత్తం ఏదో కాళ్ళు చేతులు యాక్సిడెంట్లో పోయినట్టు కన్నీళ్లు గారుస్తారు. ఈ సినీ ప్రముఖులు ఒక్కరైనా హాస్పిటల్కి పోయినరా అధ్యక్ష? నేను సూటిగా తమ ద్వారా సినీ ప్రముఖులను నేను అడుగుతున్నా అధ్యక్ష. తల్లి చనిపోయి 9 సంవత్సరాల పిల్లగాడు బ్రెయిన్ డెడ్ అయ్యి ఆక్సిజన్ అందక 20 రోజుల నుంచి హాస్పిటల్లా కోమాలో ఉంటే ఈ సినీ ప్రముఖులు ఒక్క రోజు కోసం పోలీస్ స్టేషన్ పోయిన ఇంటికాడ క్యూ కట్టి ప్రభుత్వాన్ని తిడుతున్నారు, నన్ను తిడుతున్నారు, అతన్ని పరామర్శిస్తారు. ఏమైంది అధ్యక్ష? అతను కాలు పోయిందా, కన్ను పోయిందా, చేయి పోయిందా, ఏమైనా కిడ్నీలు దెబ్బతిన్నా, ఏమైంది? అతన్ని ఇంతమంది సినీ ప్రముఖులు పరామర్శించారు, కలిసిండ్రు, అభినందించారు. కానీ ఆ పిల్లగాన్ని కనీసమన్నా పరామర్శించడానికి సినీ ప్రముఖులు ముందుకు రాలేదంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు ఏం ఆలోచన చేస్తుండ్రో, ఏం కోరుకుంటుండ్రో నాకైతే తెలియదు. 100% जो भी अकबरुद्दीन ओवैसी साहब ने जो मुद्दा उठाए वो मुद्दा के लिए मैं ये बात कह रहा हूं, सच. నిజంగానే పుష్పరాజ్ తప్పు చేశాడా? ముఖ్యమంత్రి రేవంత్ వ్యాఖ్యలో నిజమెంత? అసలు సంధ్యా ఘటనలో తప్పెవరిది? పోలీసులకు ముందే సమాచారం ఇచ్చామని పుష్ప టీం చెప్పింది. కానీ ముఖ్యమంత్రి రేవంత్ ప్రకటన మాత్రం విరుద్ధంగా ఉంది. దీంతో ఎవరిది నిజం, ఎవరిది అబద్ధం అనే చర్చ జోరుగా సాగుతోంది. నిజానికి పుష్ప 2 సినిమా విడుదల వేళ విషాదం నెలకొంది. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగింది. ఆ దుర్ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందింది. ఆమె కుమారుడు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. దీంతో తెలంగాణ సర్కార్ సీరియస్ అయింది. హీరో అల్లు అర్జున్ వెళ్లటం వల్లే తొక్కిసలాట జరిగినట్టుగా నిర్ధారణకు వచ్చారు. బన్నీపై కేసులు పెట్టి అరెస్ట్ చేశారు. నాటకీయ పరిణామాల మధ్య అల్లు అర్జున్ అరెస్ట్, విడుదల జరిగింది. అదే రోజు ఢిల్లీలో ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో సీఎం రేవంత్ సీరియస్ అయ్యారు. అప్పటి నుంచి వివాదం నివురు కప్పిన నిప్పులా కొనసాగుతోంది. చెంచల్గూడ జైలు నుంచి అల్లు అర్జున్ విడుదలయ్యాక సినీ రాజకీయ ప్రముఖులు బన్నీని పరామర్శించారు. ఆ దృశ్యాలే ముఖ్యమంత్రికి అసహనం తెప్పించాయి. చనిపోయిన బాధిత కుటుంబాన్ని ఎవరూ పరామర్శించలేదు. అలాంటిది అల్లు అర్జున్కు ఎందుకు బాసటగా ఉంటారని ప్రశ్నల వర్షం కురిపించారు రేవంత్.
అల్లు అర్జున్ అరెస్ట్ విడుదల అంశాలు చినికి చినికి గాలివానగా మారిపోయాయి. ఇష్యూ అంతా పొలిటికల్ గా టర్న్ తీసుకుంది. దీంతో ఏకంగా చిత్ర పరిశ్రమను సీఎం టార్గెట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇకపై టికెట్లు పెంచుకునే ఛాన్సే లేదన్నారు రేవంత్. ఇష్యూ క్లోజ్ అయ్యే టైంలో తెలంగాణ సీఎం చేసిన కామెంట్లు అగ్నికి ఆజ్యం పోసినట్టయ్యాయి. బన్నీ అత్యుత్సాహం వల్లే రేవతి మరణించిందన్నారు రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి వ్యాఖ్యలతో టాలీవుడ్ అంతర్మథనంలో పడినట్టయింది. తెలుగు సినీ పెద్దలు వైజాగ్ వైపు ఆలోచనలు చేస్తున్నట్టు ఫిల్మ్ నగర్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. చిత్ర పరిశ్రమకు ఓజీ భరోసా ఇచ్చేనా అంటూ జోరుగా చర్చించుకుంటున్నారు అభిమానులు. రైట్, ఇదే అంశానికి సంబంధించి ఈరోజు మనం డిబేట్లో డిస్కస్ చేయబోతున్నాము. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు సీతారాం నాయక్ గారు, బీజేపీ సీనియర్ నేత, అలాగే కైలాష్ నేత గారు, కాంగ్రెస్ నాయకులు, అండ్ బీఆర్ఎస్ నుంచి గెల్లు శ్రీనివాస్ గారు మనకి లైవ్లోకి వచ్చారు. కోటేశ్వరరావు గారు విశ్లేషకులు. నమస్కారం అండి అందరికీ. నమస్కారం. రైట్, ముందుగా కైలాష్ నేత గారు, ఈరోజు అసెంబ్లీలో పుష్ప అంటే మన బన్నీ అల్లు అర్జున్ గురించి చాలా ఘాటైనటువంటి డిస్కషన్ జరిగింది. మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డి చాలా సీరియస్గా ఉన్నారు, టాలీవుడ్ ఇండస్ట్రీని టార్గెట్ చేశారు. అందుకోసమే ఈరోజు అంత క్లియర్ కట్గా ఎందుకు అల్లు అర్జున్ రిలీజ్ అయిన తర్వాత ఆయన పరామర్శించడానికి క్యూ కట్టింది టాలీవుడ్ ఇండస్ట్రీ అంతా. ఇటువైపు మాత్రం చావు బతుకుల్లో ఉన్న పిల్లోడిని పరామర్శించడానికి ఎవరూ కూడా వెళ్ళలేదు అని చెప్పేసి ఆయన చాలా సీరియస్ అయ్యారు. సో మీ అభిప్రాయం ఏంటి దీనిపైన? మేడం నమస్కారం. ప్రేక్షకులకు, రాజ్ న్యూస్ వారికి, తర్వాత ప్యానల్లో ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం. మేడం, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఆవేదనతో, బాధతో, దుఃఖంతో ఒక మనిషి యొక్క ప్రాణం విలువ పట్ల వారు చేసినటువంటి వ్యాఖ్యలుగా చూడాల్సినటువంటి అవసరం ఉంది తప్ప సినీ ఇండస్ట్రీ మీద కానీ, లేకపోతే సినిమా హీరోల పట్ల కానీ, లేకపోతే ఆ పరిశ్రమ పట్ల కానీ వారు ఏదో వ్యతిరేకమైన భావజాలంతో ఉన్నట్టుగా బయట జరుగుతున్నటువంటి ప్రొజెక్షన్ మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఇవాళ సినిమా ఇండస్ట్రీ అభివృద్ధి కొరకు కాంగ్రెస్ పార్టీ గతంలో చేసింది. ఇవాళ బెనిఫిట్ షోలే కానీ, గతంలో వారికి ఇచ్చిన రాయితీలే కానీ, అనేకమైన ఇండ్ల స్థలాలే కానీ అనేక కార్యక్రమాలు చేస్తూ పోయాం. కానీ ఇక్కడ జరిగింది ఏంటి మేడం అంటే, ఇవాళ మనిషి యొక్క ప్రాణానికి కూడా విలువలేనటువంటి పరిస్థితులు ఈ సమాజంలో దాపురించినాయి. అంటే ఇవాళ ఒక సినీ ప్రముఖునికి ప్రత్యేక చట్టాలు కానీ, ప్రత్యేక రాజ్యాంగం కానీ, ప్రత్యేక వెసులుబాటు కానీ ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి వారు ఆవేదన వ్యక్తం చేశారు. గౌరవ శాసనసభ్యుడు అయినటువంటి ఓవైసీ గారు లేపినటువంటి అంశాన్ని వారు తనకు తానుగా ముఖ్యమంత్రి గారు అనలేదు. కానీ జరిగినటువంటి సంఘటనని సమాజంలో ప్రతిపక్షాలు కానీ, కొంతమంది వేలం వెర్రి టైపులా ఉన్నటువంటి ఎవరైతే అభిమానులు ఇవాళ సోషల్ మీడియాలో చేస్తున్నటువంటి ప్రచారాన్ని వారు బాధతో, దుఃఖంతో అన్నారు. ఎందుకంటే ఇవాళ ఒకటి మేడం, ఆ రోజు జరిగింది ఏంటిది మేడం, ఒక ప్రీ షోకు ముందే అంటే రిలీజ్కి ముందు జరుగుతున్నటువంటి ఏదైతే బెనిఫిట్ షో చేస్తున్న సందర్భంలో వారు వచ్చినప్పుడు సంధ్యా థియేటర్ వారు పర్మిషన్ పెడితే మేము ఇవ్వలేము అని చెప్పినారు. సరే వారు వచ్చిండ్రు, తర్వాత ఓపెన్ టాప్లోకి ఎక్కి చేతులు ఉప్పినరు. వారు బాక్సర్లు మొత్తం కూడా మీద పడితే నెట్టినరు, పోయినరు, వారి మీద కూర్చుండ్రు. వందలాది మంది ప్రేక్షకులు ఆయనను తాకాలనో కలవాలనో, ఎందుకంటే సినిమా అంటే అంత ఆ రకమైనటువంటి భావన ఉంది కాబట్టి పోయినరు. పోతే ఏసీపీ చెప్పిండ్రు వారు ముందే, ఇక్కడ ప్రమాదం జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి, దయచేసి బౌన్సర్లు గింసలు చేసి మీరు వెళ్ళిపోవాలని చెప్పారు. చెప్తే ఏసీపీకి వారు సమాచారం ఇచ్చారు, పోము అని చెప్పి వారు వెంటనే డీసీపీకి చెప్పారు. డీసీపీ గారు వచ్చారు, మేము ఇట్లా చేస్తే మాత్రం అరెస్ట్ చేస్తాం, వందలాది మంది చచ్చిపోతారు అని చెప్పేసి. ఎందుకంటే అక్కడ 10,000 మంది బయట వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు 100 మందో 150 మందో 200 మందో పోలీసులతో కంట్రోల్ చేయలేము కదా. అటువంటి పరిస్థితులలో ఇది మరి ఎక్కువ ప్రాణ నష్టం జరగక ముందుగా మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలంటే మళ్ళీ బయటకు వచ్చి ఆయన చేతులు ఊపిన తర్వాత జరిగిన నష్టం మనం చూసినాం. కానీ సోషల్ మీడియాలో కానీ, బయట కానీ, లేదా సినీ పెద్దలుగా ఉన్న వాళ్ళు కనీసం మానవత్వంతో, దయతోని, జాలితోటి చనిపోయినటువంటి కుటుంబం దగ్గర వెళ్ళి పరామర్శించి జరిగినటువంటి సంఘటనలో ఏదైనా ఉండొచ్చు, తప్ప ఉందా లేదా వేరే విషయం, కానీ అటువైపుగా మీరు ఒక్కసారి కూడా ఆలోచన చేయలే. ఆయన ఏదో దేశానికి స్వాతంత్రం తెచ్చినట్టు, బార్డర్లో పోరాడి భారతదేశాన్ని ఏదో కాపాడినట్టు మీరు అందరూ పోతిరి, ఆయన పరామర్శిస్తుంది. తర్వాత మళ్ళీ బయట కూడా మళ్ళీ ఏం ప్రచారం చేస్తారు, ముఖ్యమంత్రి కావాలని ఆపిరంటారు. ఏమంటే జడ్జి సంతకం కూడా రేవంత్ రెడ్డి గారు పెడతారా, బెయిల్ కూడా రేవంత్ రెడ్డి గారు ఇస్తారా? ఏమిటండి ఇటువంటి తప్పుడు విధానాలు సమాజంలో మంచిది కాదు అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు స్పష్టంగా అసెంబ్లీ వేదికగా చెప్పిండు. మీకు లాభం జరిగింది, 100 కోట్లు పెట్టిర్రు, 1000 కోట్లు తీసుకున్నారు. మీరు వాళ్ళ దేశానికి చేసింది ఏంటి, సినీ ఇండస్ట్రీ వాళ్ళు మీరు చేసింది ఏంటని బాధతో అన్నారు. అంతే తప్ప మీరు విశాఖపట్నం బోర్రి లేకపోతే సినిమా పరిశ్రమ వెళ్ళిపోమని చెప్పలేదండి.
ఎందుకంటే మీకు ఇవ్వాల్సినటువంటి గౌరవం సమాజంలో ఉంది. కానీ మీరు ఇవాళ ప్రవర్తించిన తీరు వలన ఒక నిండు ప్రాణం పోయింది. మేడం, ఎన్ని వేల కోట్లు ఇస్తే అటువంటి ప్రాణం తీసుకురాగలం మన అందరం కలిసి? అంటే పోయిన ప్రాణానికి విలువ లేదు. అంటే వారికి ప్రత్యేకమైనటువంటి చట్టాలు కానీ, ప్రత్యేకమైన రాజ్యాంగం కానీ లేదు. నేను సినిమా ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున రెమ్యునేషన్ తీసుకుంటున్నా, దేశవ్యాప్తంగా ఏం స్టార్ అంటారు దీన్ని, దేశం మొత్తం ఉంటే దాన్ని ఆ స్టార్ నాకు కూడా తెలియదు, నేను చూడను ఏం స్టార్ అంటారు. ఆ స్టార్లకు ప్రత్యేకమైన అటువంటి చట్టాలు ఏమన్నా భారతదేశంలో ఉన్నాయా మేడం? లేదు కదా. అందరికీ కదా, నీకైనా ముఖ్యమంత్రికైనా రాష్ట్రపతికైనా జరిగినటువంటి సంఘటనలో కేవలం వారి యొక్క అత్యుత్సాహం వలన వారు ఏదైతే బయటకు వచ్చి ప్రేక్షకుల ముందు చేతులూపి వారిని కలవాలన్న ఆతృతతో ప్రేక్షకుల ముందుకు వస్తే బౌన్సర్లు నెట్టేయడం తోటి జరిగిన తొక్కిసట ఆటలో నిండు ప్రాణం పోయింది. ఒక పిల్లగాడు చనిపోయే పరిస్థితి ఉన్నాడు. మానవత్వం, జాలి, దయ చూపిందా సినిమా ఇండస్ట్రీ? చూపలే. చూపకపోగా తిరిగి ముఖ్యమంత్రి మీద నింద ఆరోపణలు చేసుడు, తిరిగి కాంగ్రెస్ పార్టీ పెద్దల మీద ఇటువంటి ఆరోపణలు చేసుడు. ఇది ఎక్కడ న్యాయం? మేమేమన్నా నెట్టేసామా? మేము నెట్టమని చెప్పామా? జరిగిన సంఘటనలో పాశ్చాత్తాపం వ్యక్తం చేయాలి, కానీ కేసు పెట్టొద్దు, కేసు పెట్టడమే తప్ప అన్నటువంటి భావన ఏదైతుందో ఇది మంచి పద్ధతి కాదు అని ఇవాళ ముఖ్యమంత్రి గారు ఆవేదనతో అన్నారు, దుఃఖంతో అన్నారు. ఈ సభ్య సమాజం తలదించుకునే విధంగా ఈ వ్యవహారాలు నడుస్తున్నాయి. ఏమిటండి సినిమా ఇండస్ట్రీ అని మాట్లాడుతున్నారు. చచ్చిపోయిన ప్రాణం తీసుకురా, సినిమా ఇండస్ట్రీ మొత్తం మనందరం కలిసిపోయి తీసుకొద్దామా చనిపోయిన ప్రాణాన్ని? దానికి విలువ లేదా? కాబట్టి ముఖ్యమంత్రి గారు బాధతో రేవంత్ రెడ్డి గారు వారికి ఏమైనా వ్యక్తిగత వైరం ఉందా అండి? రేవంత్ రెడ్డి బాధతో ఆవేదనతో మాట్లాడినటువంటి మాటలే అంటారు అసెంబ్లీలో ఈ రోజు జరిగినవి, అంతే తప్ప ఏదో గ్రడ్జ్ పెట్టుకొని కావాలని టార్గెటెడ్ గా ఏముంటుందండి మేడం? ఒక మాట మనం చేస్తున్నాం మేడం, ఒక మాట లాస్ట్ మాట రోజా గారు చెప్పండి. నేను ఒకటే, 4 కోట్ల మంది ప్రజలకు ఆయన ప్రతినిధిగా ఆవేదనతో అన్నాడు, దుఃఖంతో అన్నాడు. ఆ హృదయం స్పందించకపోవడాన్ని బాధపడుతున్నాం తప్ప మేము సినిమా ఇండస్ట్రీ వ్యక్తుల మీద, హీరోల మీద ఎందుకుంటుందండి? మీరు వినోదం సృష్టించి డబ్బులు తీసుకునే వాళ్ళు మీరు, అంతే. దానివల్ల మీరు ఏదో పెద్ద ఏదో చేసినామనేటువంటి భావంతో వాళ్ళ ఇంటికి పోయి పలకరిస్తురే. ఒక ప్రాణం కాడికి దర్శకులు పోయినరా, వందలాది మంది స్టార్ హీరోలు ఆయన కాడికి పోయినరు కదా. చిరంజీవి పోయిరు, మరొకరు పోయిరు, చనిపోతున్నాడు, కొట్టుమిట్టాడుతున్న కుటుంబం పోయి భరోసా ఇచ్చిండ్రా? ఇదేమండి పద్ధతి? అంటే దాని పట్ల అన్నాడు తప్ప సినీ ఇండస్ట్రీ మీద కానీ, వ్యక్తుల పట్ల కానీ, హీరోల పట్ల కానీ వారికి ద్వేషం లేదు అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. రైట్, ఓకే.